అప్పు చేయటం అనేది ఒక అలవాటు. ఓకే. పీపుల్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ అండ్ దట్ హ్యాబిట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అవర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, అవి బజాజ్ ఫైనాన్స్, అవి ఇవి వాళ్ళందరూ కూడా అలవాటు పెంచి పోషిస్తున్నారు. ఆ అలవాటు గత తరంలో లేదు. మీరు చూస్తే కనుక గత తరంలో లేదు, ఈ స్థాయిలో లేదు, ఉన్నా కానీ ఈ స్థాయిలో లేదు. ఈ స్థాయిలో ఇప్పుడు ఎక్కువ ఉంది. గత తరంలో అప్పులు చేస్తే కనుక ఆడ కనీసం దేనికో ఒక ప్రక్రియ ఉండేది అక్కడ. ఆ ప్రక్రియకి ఆడ అలవాటు చేసి అప్పులు చేసేది. అవును సార్, చాలా మంది, నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను, చాలా మందికి అది ఒక అలవాటుగా మారిపోయింది. అవును, చేసేవాడు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. ఒకనొక పర్సన్ కి సమ్వేర్ 80 lakhs ఏమో అప్పు ఉంది. ఆ 80 lakhs ఇంట్లో వాళ్ళ నుంచి చాలా కాలం దాచాడు. తప్పనిసరి పరిస్థితి ఓపెన్ చేస్తే వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని, సరే ఒక అసెట్ ఉంది, అసెట్ డిజాల్వ్ చేసేద్దాం, ఈ అప్పు క్లియర్ చేద్దాం అని చెప్పి వాడికి ఏం చెప్పండి, అరే మేము ఈ నెల నెక్స్ట్ 31st లోపు, అంటే నెక్స్ట్ మంత్ ఈ నెలలోపు నీ 80 lakhs లోను మేము క్లియర్ చేసేస్తాము. క్లియర్ అయిపోద్ది. ఓకే, క్లియర్ చేసేస్తాము. ఏదో రకంగా నీ అసెట్ డిజాల్వ్ చేసి క్లియర్ చేస్తాము. దయచేసి మళ్ళీ ఇంకోసారి నువ్వు అప్పు చేసే ప్రయత్నం, అప్పు మటుకు చేయి. ఈ వ్యక్తి నాకు ఎప్పుడు 10వ తారీఖున ఎప్పుడు కలిసాడు, అంటే 27th అయింది, ఒక 13 రోజుల తర్వాత కలిసాడు. కలిసి హ్యాపీ న్యూస్ సార్, మొత్తం నా అప్పులని మా ఇంట్లో తీర్చేస్తున్నారు, అయిపోతున్నాయి అది అని. నేను వాడిని సడన్ గా అడిగా, మరి 10 రోజులు ఎంత అప్పు ప్రయత్నం చేసేవాడిని, రెడీ చేయను అన్న కండిషన్ మీదే కదా ఇచ్చారు, అప్పు తీరుస్తుంది. మళ్ళీ 10 రోజులు ఎంత అప్పు ప్రయత్నం చేసేవాడిని అంటే ఇదేం క్వశ్చన్ అసలు, దిస్ ఇస్ నాట్ ఇన్ లాజికల్ క్వశ్చన్ కదా. వాడు లేదు సార్ అదేం లేదండి, నిజం చెప్పాను, 10 లక్షలు సార్ ఆలోచి 10 లక్షలు సార్. చుట్టుపక్కల షాక్, అదేం సార్ 10 లక్షలు ఏందని ఆడనే అడగండి. వాడిని అడిగితే 10 లక్షలు అప్పు చేయలేదు, కానీ 10 లక్షలు అప్పుకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాడు. ఎందుకు అని నో ఆన్సర్. పోనీ ఆ 10 లక్షలు ఎందుకు చేయాలనుకుంటున్నావు? నో ఆన్సర్. పేకాడేవాడికి, తాగేవాడికి ఏదైతే చేయకుండా ఉండలేరు, హ్యాబిట్. అలా అప్పు లేకపోతే వీళ్ళు ఉండలేరు. నా దగ్గరికి ఎస్పెషల్లీ వచ్చి అప్పు ఉన్నది అన్న వాడికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ నేను తీరుస్తానంటే వద్దంట. ఎందుకంటే అప్పు తీర్చడంలో పెయిన్ తెలిస్తే రెండోసారి అప్పు చేయడానికి భయపడతాను.